ఒక కొత్త ఒరవడి మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. సో గిరిధర్ గారు, మన దేశం చైనాతో ఇప్పుడు అక్కడ జిన్పింగ్ మన ముర్ముకి లేఖ రాయడం కావచ్చు, దానిలో రాజకీయ సామాజిక ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా రాయడము, ఇవన్నీ చూస్తే ఫ్యూచర్లో బ్రిక్స్, ఎస్సీఓ వంటి అంతర్జాతీయ వేదికలపైన చైనా భారత్ భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎవరి అవసరాల దృష్ట్యా వాళ్ళు ఆ అవసరాలకు కావాల్సినంత మేరకు, అవసరాలు ఉన్నంత వరకు సో కాల్డ్ మైత్రి అన్నది వాళ్ళు ప్రకటిస్తారు. అంతకుమించి ఏమీ లేదు. ఎవరి ఇంట్రెస్ట్స్ ఉంటే దాని ప్రకారం చేస్తారు. సడన్గా ఈరోజు చైనాకి మన మీద ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? అవసరం. మనం డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ ట్యాంగో అని రాశాడు. ఎందుకు రాశాడు ఆయన? మరి గల్వాన్లో వచ్చే ఉదంతం ఏంటి? దలైలామా గారి విషయంలో మనకు ఆయన ఇచ్చిన లెక్చర్లు ఏంటి? వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఇచ్చే లెక్చర్లు ఏంటి? కాబట్టి చైనా తోటి మనకు చూస్తే కనుక కోర్స్ చైనా చాలా పెద్ద ప్రొడక్షన్ వార్ హౌస్ అది. వాళ్ళ దగ్గర నుంచి మనకు చాలా నేర్చుకోవాల్సిన అంశాలు మనకు ఉన్నాయి. ఈరోజు 3D ప్రింటింగ్ చేస్తున్నారు. 15 రోజుల్లో ఒక 100 బెడ్ హాస్పిటల్ తయారు చేస్తున్నారు. కాబట్టి చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. దాన్ని ఎప్పుడు కాదనడానికి వీల్లేదు, గౌరవించాలి దాన్ని. కాకపోతే వాళ్ళు ప్రతిదీ అస్త్రంగా వాడుకుంటున్నారు. ఈరోజు బ్రహ్మపుత్ర నీళ్ళని ఆపేస్తున్నారు. అక్కడ వరదలు తెచ్చేటువంటి పరిస్థితి మనకు చేస్తున్నారు. అక్కడ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు. మనకు అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి చాలా కంటామినేషన్స్ వస్తున్నాయి. ఇలా చాలా చేస్తున్నారు. ప్రతి అంశంలో ఇది చేస్తున్నారు. మన వాంగ్ ఈ భారతదేశానికి వచ్చినందుకు మనకేమో వరాల జల్లు కుదిరించి వెళ్ళాడా? ఎందుకు సడన్గా ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళకి? ఇది ప్రశ్నించాలి. మనకు అడ్వర్సరీ చైనానే. అమెరికా ఎక్కడో కూర్చుంది. అమెరికా చైనాతో యుద్ధం చేయాలంటే కనీసం ఒక 2000 మైళ్ళ పెసిఫిక్ ఓషన్ ఉంది. వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. మనకు ప్రాబ్లం ఇది. ఆల్రెడీ జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత మనకు అజిత్ దోవల్ గారు బీజింగ్ వెళ్ళినప్పుడు అడిగారు. ఇది అప్పుడు ఇవ్వలేదే వాళ్ళు, ఇక్కడికి వచ్చేకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళని మనల్ని వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు మనం అమెరికాతో ఇబ్బందుల్లో ఉన్నామని వాళ్ళకు తెలుసు. రేపటి రోజు అమెరికా వాళ్ళ మీద ఇటువంటి ఏదైనా చర్యలు చేస్తారో అన్న ఒక థ్రెట్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి అమెరికాని కౌంటర్ చేయడానికి, మనం అమెరికా దగ్గరకు వెళ్లకుండా ఉండడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు పావులు కలుపుతున్నారు. రైట్. మనకు ఏమంటారంటే మన ఇండస్ట్రీ అందరూ కూడా, మన ఈవీ ఇండస్ట్రీ వాళ్ళందరూ వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, చైనా మీద. మనకు బ్యాటరీస్ రాలేదు, బ్యాటరీస్ బ్యాన్ చేసింది చైనా. మన డెలిగేషన్ అందరూ వెళ్ళారు, అక్కడ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, ఇవ్వలేదు వాళ్ళు. అలాగే మన రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత జయశంకర్ గారు బీజింగ్ వెళ్ళినప్పుడు అడిగారు, ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసేది వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేస్తారు. మనకు ఇంకా వెనక్కి వెళ్ళి చూసామంటే మనకు రమారమి 2004, 2003 ఆ ప్రాంతంలో చూసామంటే మన ఇద్దరి ట్రేడ్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్ ఉండింది. కొద్దిగా వాళ్ళ ఫేవర్లో ఉండింది, పెద్దగా డిఫరెన్స్ లేవు. 10 సంవత్సరాల్లో వాళ్ళకి బానిసలు అయిపోయాం. APIs అంటారు, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఈరోజు మనం డ్రగ్స్ అని తయారు చేస్తున్నాం. మనకు రెడ్డి ల్యాబ్స్, నోవార్టిస్, మనకు GVK, ఇన్ని చాలా ఉన్నాయి కదా. వీళ్లకు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 80% చైనా నుంచి వస్తాయి. సి విటమిన్ టాబ్లెట్స్, మనకు కరోనా వచ్చినప్పుడు సి విటమిన్ తినాలన్నారు. సి విటమిన్ మాయమైపోయాయి, వాళ్ళు ఇవ్వడం మానేశారు. బీజింగ్ ఒలింపిక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలు బంద్ చేశారు, అక్కడ పొల్యూషన్ ఉండకూడదు. మన దేశంలో సి విటమిన్లు మాయమైపోయినాయి. కంప్లీట్గా వాళ్ళ మీద ఆధారపడేలాగా చేశారు. ఇక్కడ యూనియన్లను పెట్టి వాళ్ళు మనకు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కుదేలు చేశారు వాళ్ళు. అలాగే వాళ్ళ లా ఆఫీసర్స్ వీళ్ళ మీద పనికిమాలిన లీగల్ కేసులు పెట్టడం. ఈ పెన్సిళ్ళు, రబ్బర్లు కూడా మనం తయారు చేసుకునే దుస్థితిలో ఉన్నామా మనమమ్మ? ఏమంటారంటే వాళ్ళకి చాలా ఎఫిషియెంట్గా ఉన్నారు, వాళ్ళ జీతాలు చాలా గొప్పగా ఉన్నాయి, చాలా తక్కువ జీతాలు కాబట్టి వాళ్ళు చేస్తున్నారంట. వాళ్ళకి ఫస్ట్ లేబర్ లాస్ లేదు. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా చెప్తారు కానీ వాళ్ళు 9 నుంచి 9 దాకా పనిచేయాలి, వాడికి ఏం హక్కులు లేవు. 6 రోజులు పనిచేయాలి. మన దేశంలో హక్కులు ఉన్నాయి. ప్లస్ వాళ్ళ జీతాలు మనకంటే చాలా ఎక్కువ. అమెరికా జీతాల కంటే తక్కువ, కానీ మనకంటే చాలా ఎక్కువ. అయినా కానీ కూడా వీళ్ళు ఇవన్నీ చేసి మన మీద డంప్ చేసి, తక్కువ ధరలు డంప్ చేసి మనల్ని నాశనం చేశారు. కాబట్టి ఈ రోజు మనకు డొనాల్డ్ ట్రంప్తో ఇబ్బంది ఉంది. కాబట్టి సడన్గా మనకు చైనా మనకి మిత్రుడు కాదు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేస్తారు, మన అవసరాల కోసం మనం చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు టనల్ డ్రిల్లింగ్ మషిన్స్ వాళ్ళ దగ్గర ఉంది, మొనోపలి. అది కూడా వాంగి మనకు అప్రూవల్ ఇచ్చాడు. సో వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి? మనం చాలా ఆంక్షలు విధించాం వాళ్ళ మీద. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. BYD ఫర్ ఇన్స్టెన్స్, BYD వాళ్ళ కార్ ఉంది, చాలా బ్యూటిఫుల్ కార్. అది నేను ఒప్పుకోవాల్సిందే. వీళ్ళ టెస్లా కార్ కంటే కూడా చూస్తే, అమెరికాలో చాలా వాటి కంటే కూడా చూస్తే చైనా చాలా అడ్వాన్స్గా ఉంది. వాళ్ళకి ఎన్నో అంశాలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. మన దేశంలో డంప్ చేస్తే కన్నా తట్టుకునే పరిస్థితి ఈరోజు లేదు మనకి. కాబట్టి మనం ఆ క్షమత పెంచుకున్న తర్వాతే దాన్ని ఏమైనా చేయగలం. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. ఎక్కడ పర్మిట్ చేయగలమో అక్కడ పర్మిట్ చేస్తాము, ఎక్కడ పర్మిట్ చేయకూడదో అక్కడ పర్మిట్ చేయం. మనకు బొమ్మలు
టాయ్స్ మనకు 3 సంవత్సరాల క్రితం వరకు అంటే 2004 నుంచి 2020 దాకా అనుకుందాం, నెట్ ఇంపోర్టర్ అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మన దీపావళి పటాకుల దగ్గర నుంచి గణపతి బొమ్మల దగ్గర నుంచి అన్ని ఇంపోర్ట్ చైనా నుంచి చేసుకునేవాళ్ళం. ఫస్ట్ టైం 3 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు 3 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం మనం దాన్ని రివర్స్ చేసాం. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే మన ఇంపోర్ట్స్ 20% పడిపోయినాయి, మన ఎక్స్పోర్ట్స్ 70% పెరిగినాయి. సో ఉల్టా మనం చేయగలుగుతాం. సో ఒక్కొక్క ఇండస్ట్రీలో మనం మళ్ళీ మన స్పేస్ మనం పుంజుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామా. కాబట్టి చైనాని కంప్లీట్గా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. కానీ చైనాకు మనకు ఇద్దరికీ ఉన్నటువంటి కామన్ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య డొనాల్డ్ ట్రంప్, కాబట్టి దాన్ని నివారించడానికి కొన్ని టాక్టికల్ ఒప్పందాలు ఉంటాయి. టాక్టికల్గా ఒకరినొకరిని ఏదో మనకు కావాల్సినటువంటి చేసుకుంటాము. బట్ చైనాని ఎప్పుడూ నమ్మేటువంటి పరిస్థితి లేదు. చైనా విస్తారవాదం, అది భూమి మీద కానీ సముద్రం కానీ ప్రతి సంవత్సరము పొలిట్ బ్యూరోకి మేము ఈ సంవత్సరం 5 కిలోమీటర్లు 5 చదరపు కిలోమీటర్లు 50 చదరపు కిలోమీటర్లు కబ్జా చేసుకున్నామని చెప్పుకుంటూ ఉండాలి. మనం ఏంటి స్టేటస్ కో దేశం, మమ్మల్ని ఎవరు మీరు ముట్టకుండా ఉంటే మేము హాయిగా ఉంటాం, మీరు హాయిగా ఉండండి, అలా ఆలోచన చేసేటువంటి మన దేశం. కానీ చైనా ఒక విస్తారవాద దేశం, కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు చైనా మనతోటి మాట్లాడుతున్నాడు అంటే కనుక వాళ్ళ హాన్ చైనీస్ సోల్జర్స్ అక్కడ చనిపోతున్నారు, సరిహద్దుల్లో ఆక్సిజన్ లేక తట్టుకోలేక చనిపోతున్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఏదో విధంగా ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎకానమీ దెబ్బతింటోంది, అమెరికా ప్రత్యామ్నాయాలు ఏమైనా వస్తున్నాయి. కాబట్టి భారతదేశం వాళ్ళకి చాలా ఇప్పుడు అవసరం వచ్చింది. అవసరం తీరిన తర్వాత మోసం మళ్ళీ మనం ఏదైనా చేయొచ్చు. అందుకని మనం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మన సైన్యాన్ని తగ్గించలేదు మనం. మన సైన్యం సరిహద్దుల్లో ఇప్పుడు అదే మోతాదులో ఉంది. పైపెచ్చు మనం మియన్మార్లో ఒక యాక్షన్ చేసాం రీసెంట్గా. యాక్షన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేశామని మనం చెప్పలేదు, మనమే చేసాం. అది మన డ్రోన్స్ వెళ్ళి కొట్టే. దాంట్లో కొంతమంది పిఎల్ఏ సైనికులు కూడా చనిపోయారు. మనం చేసామని చెప్పలేదు కదా, వాళ్ళు కూడా పిఎల్ఏ సైనికులు అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళు కూడా చెప్పలేరు. మయన్మార్ ఎలా వచ్చారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు చెప్పలేదు, మనం చెప్పలేదు. ఆ దాడి చేసి వాళ్ళని చంపిన తర్వాత అప్పుడు మన జయశంకర్ గారు రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు. అంటే బలవంతుడికి వాళ్ళు మాట్లాడతారు. మనం వీక్గా ఉన్నామంటే కనుక మనల్ని వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారు. సో మనం కూడా అదే చేస్తున్నాం. ఒక సైడ్ మన బల ప్రదర్శన చూపిస్తున్నాము, రెండో సైడ్ అవసరం ఉన్నప్పుడు మనం చేయగలుగుతున్నాం. కాబట్టి చాలా ప్రాగ్మాటిక్గా మనం వెళ్తున్నాం. చాలా ప్రాగ్మాటిక్గా వెళ్తున్నాం. చైనాని భయపడట్లేదు, ప్లస్ చైనాతోటి శత్రుత్వం కూడా పెట్టుకోవట్లేదు. టాక్టికల్గా మనకి ఎంత అవసరం ఉందో అంత అవసరం మాత్రమే వాళ్ళతో మనం పెట్టుకుంటున్నాము. దీర్ఘకాలీనమైన జపాన్తో సంబంధాలు ఎలా చూడాలంటే, జపాన్ ప్రాబ్లం ఏంటంటమ్మా, ఇది యాక్చువల్లీ చాలా పెద్ద సబ్జెక్ట్. బహుశా మీరు ఒక సాయంత్రం 1 గంట సేపు దీన్ని చర్చించాలి. TFR అని ఒకటి ఉంటుందమ్మా, టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటారు, అదొక స్టాటిస్టిక్ ఉంటుంది. 2.1 పిల్లల్ని కనకపోతే దాన్ని రీప్లేస్మెంట్ రేట్ అంటారు. అది ఆ పాపులేషన్ క్షీణించడం మొదలు పెడుతుంది. 2.1 కంటే ఎక్కువ ఉంటే ఆ పాపులేషన్ పెరుగుతుంది. 2.1 చాలా కీలకం. జపాన్లో 1.14 వాళ్ళ పాపులేషన్ పడిపోతుంది. కానీ వాళ్ళు చాలా సేవ్ చేస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టుకోరు. వాళ్ళు పరిస్థితి ఏంటంటే మీరు బ్యాంకుల్లో కానీ డిపాజిట్ పెడితే మనకు ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, వాళ్ళు 4%, 5%, 6% ఇంట్రెస్ట్ వస్తుంది. జపాన్లో మీరు డిపాజిట్ పెట్టినందుకు ఉల్టా వీళ్ళ పైసలు ఇవ్వాలి. ఎందుకు? ఖర్చు పెట్టుకోరు. వాళ్ళు సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు. ఆ పైసలు మురిగిపోతున్నాయి, జనాభా లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఎక్కడో దాన్ని డిప్లాయ్ చేయాలి. బ్యాంక్ ఏంటమ్మా, బ్యాంక్ ఎక్కడ లాభాలు సంపాదిస్తారు వాళ్ళు? అందరూ డిపాజిట్లు పెడితే కనుక బ్యాంకు దివాళా తీస్తుంది. బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తీసుకోవాలి. ఎవరో అప్పులు తీసుకున్న దాంట్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్, వీళ్ళు డిపాజిట్కి ఇచ్చే ఇంట్రెస్ట్ మధ్యలో తేడా ఉండాలి. ఆ తేడాల్లో మళ్ళీ కొంత శాతం వాళ్ళ బ్యాంకుని రన్ చేసే సిబ్బందికి ఇచ్చే జీతాలు వీటి అవుతుంది, మిగతాదే వాళ్ళ ప్రాఫిట్. ఎవడో అప్పు తీసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకని జపాన్ ఎక్కడో ఇన్వెస్ట్ చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉంది. ఇంతకాలం వాళ్ళు సింపుల్ కళ్ళు మూసుకొని అమెరికాలో ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు అమెరికా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. వాళ్ళకి తెలుసు ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉండవని తెలుసు. యూరోప్లో ఇన్వెస్ట్ చేశారు, యూరోప్ కూడా క్షీణిస్తుంది. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఆఫ్రికాలో చేస్తున్నారు, భారతదేశంలో చేద్దామని సిద్ధమయ్యారు. సో భారతదేశము జపాన్ ఇద్దరు కలిసి మనం ఆఫ్రికాలో చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాం. మనం జాపనీస్ ఇన్వెస్ట్మెంట్, జాపనీస్ టెక్నాలజీ, భారతదేశం మ్యాన్ పవర్, ఇలా మనం ఒక విధానం సింక్రనైజ్ చేసుకుంటాం. మన స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి. ఈరోజు ఒక 1000 మంది ఇంజనీర్లు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళ పాపులేషనే లేదు, పడిపోతుంది. మన దగ్గర పాపులేషన్ ఇప్పుడు ఉంది. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటమ్మా, భారతదేశంలో కూడా 1.93 మన TFR రేట్. మనం కూడా క్షీణించడం మొదలు పెట్టాం. ఒకటే సేవింగ్ రేస్ అంటే చైనాది 0.9. అంటే ఒక సగటు స్త్రీ ఒక పిల్లని కూడా కనట్లేదు అక్కడ. మనం 1.93. మనం కూడా పెంచాలి, మన పాపులేషన్ పెంచాలి. ఎస్పెషలీ ఇప్పుడు ఉన్నటువంటి తరం
మహా అంటే ఒక పిల్లని కంటున్నారు, ఇంకా కనట్లేదు. సో పిల్లల్ని కనడం మానేస్తే కనుక చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, పిల్లల్ని కనమన్నారు. అలాగే మనకు మోహన్ భాగవత్ జీ కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చారు, ముగ్గురు కనమన్నారు ఆయన. కాబట్టి ఇది ఎందుకు అంటే దానికోసం ఈ TFR కనుక పడిపోయిందంటే దేశాలు క్షీణిస్తాయి. రేపు చైనాని మీరు ఏమి చేయకపోయినా 25-30 సంవత్సరాల్లో క్షీణిస్తుంది. యుద్ధం చేయడానికి మనుషులు ఉండరు, ఫ్యాక్టరీలో పని చేయడానికి మనుషులు ఉండరు, వృద్ధులు పెరిగిపోతారు, వాళ్ళని చూసుకోవడానికి కావాల్సినటువంటి ట్యాక్సెస్ రావు, ఇబ్బందులు ఉన్నాయి. చాలా దేశాల్లో, జపాన్ కూడా అదే పరిస్థితి. వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది, వాళ్ళు ఇమిగ్రేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు కనీసం ఇమిగ్రేషన్ వస్తుందంటే అమెరికాలో ఇమిగ్రెంట్స్ వస్తారు కాబట్టి ఏదో మేనేజ్ అయిపోతుంది. అలాగే యూరోప్లో వాళ్ళు అలౌ చేశారు కొంతమంది ఇమిగ్రెంట్స్ని, అది పరిస్థితి. కాబట్టి జపాన్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ, మనకున్న స్ట్రెంగ్త్ మ్యాన్ పవర్, మనకున్నటువంటి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్. కాబట్టి ఇద్దరు అనుసంధానం చేసుకుంటున్నారు. ఇటువంటి టాక్టికల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. కానీ మన దేశంలో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయమ్మా. మనకు ఒక 25-30 ఇయర్స్ గ్యాప్ ఉంది. 25-30 ఇయర్స్ గ్యాప్ తర్వాత మనం కూడా అదే పంతాలో పడబోతున్నాం. ఇదే సైన్స్ ఏం చెప్తుందంటే 1.4 TFR కనుక వచ్చిందంటే ఆ జనాభాని మళ్ళీ రివర్స్ చేయలేం మనం. 1.4 కంటే పైన ఉన్నప్పుడే దాన్ని రివర్స్ చేయొచ్చు మనం. ఈ రోజు యూరోప్ అంతా, వెస్ట్రన్ యూరోప్ అంతా కూడాను 1.2, 1.3 స్టేజ్కి వచ్చేసాయి. కాబట్టి వాళ్ళని ఎవ్వరూ కాపాడలేదు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువ వనరులు, ఎక్కువ సంపద ఉంది కాబట్టి మన దాంట్లో ఇక్కడ ఇండియాలో వచ్చేసి 80% మోర్ దాన్ కంపెనీస్ దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నారు. కరెక్ట్. వాడికి ఎక్కడ పెట్టాలి, సేఫ్ ఎక్కడ పెట్టాలి? ఎదుగుతున్నటువంటి దేశం మనది, గ్రోయింగ్ ఎకానమీ, పాపులేషన్ ఇప్పుడు కూడా మన అక్కడ కూడా అవసరార్థం ఏర్పడినటువంటి. కరెక్ట్, అంతే. ఇంతవరకు వాళ్ళు ఎందుకు మన మీద ఇన్వెస్ట్ చేయలేదు? వెస్ట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు అమెరికా కూడా భారతదేశంతో కూడా వాళ్ళు కనుక సంబంధాలు మెరుగుపరుచుకోకపోతే క్షీణిస్తున్నటువంటి అమెరికా చాలా దేని గ్రోత్ లేదు. 1.1%, 1.5% గ్రోత్ ఉంది. కాబట్టి ఆ ఎకానమీలో మనం ఎందుకు పెట్టాలి? వాళ్ళ విచ్చలవిడి ఖర్చుకుని ఇంతవరకు మనం అమ్మాం, కానీ వాళ్ళ కెపాసిటీ తగ్గిపోతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్ మన దేశంలో ఉంది. మన దేశంలో కన్జ్యూమ్ చేసే కెపాసిటీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మన దగ్గర మనది కన్జ్యూమింగ్ ఎకానమీ, వాళ్ళది కూడా కన్జ్యూమింగ్ ఎకానమీ, కానీ వాళ్ళ పాపులేషన్ తక్కువ. మనం ఎక్స్పోర్ట్లో 2% ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ 2% మనం ఎక్స్పోర్ట్స్. కాబట్టి మన స్కోప్ చాలా ఉంది ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ కూడా. ఎక్స్పోర్ట్ చేయకపోయినా మనమే అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర చాలా ఉంది మన దేశంలో. కాబట్టి అది కొంత మనకు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కొన్ని స్టేట్స్ లో. దానికోసమే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అనేది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇవన్నీ కూడా తీసుకురావడం, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక ప్రోడక్ట్ తీసుకురావాలనడం, ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్ అంటే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో లేవు, స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ప్రోగ్రెసివ్గా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే దానికి ముందు తీసుకెళ్తాయి. ఎస్పెషల్లీ దక్షిణాదిన ఉన్నటువంటి స్టేట్స్ కొంత వీటిలో ముందస్తుగా చాలా పనిచేస్తున్నాయి. ఉత్తరాదిన కొంత వీక్నెస్ ఉంది, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఉత్తరప్రదేశ్లో గత యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చాక చాలా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు రావడము, రమారమి 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రావడం, అక్కడ క్రమేపీ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు కూడా జార్ఖండ్, బీహార్ ఇక్కడంతా చూస్తే కనుక మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేవు. బెంగాల్లో ఏంటో పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి భారతదేశం అంతా ఒకటే క్యాన్వాస్ చూడడానికి వీల్లేదు మనకి. కొన్ని దగ్గర మనకు చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతోంది, గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ. కొన్ని దగ్గర క్షీణిస్తోంది. స్టేట్ జీడిపి ఈరోజు నెగిటివ్లో వెళ్ళిపోయింది పంజాబ్ కనుక ఒక ఇండిపెండెంట్ దేశం అయితే ఇప్పటికి దివాళా ఎత్తేసి ఉండేది. భారతదేశంలో ఉంది కాబట్టి వాళ్ళని ఏదో సబ్సిడీ ఇచ్చి మేనేజ్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా అన్నీ మనం సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేయడానికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసిన దాంట్లో కూడా ఇంకా చేయవచ్చు, చేస్తారు అని మనం కోరుకుందాం. బట్ స్టేట్ గవర్నమెంట్స్ బాధ్యత కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. థ్యాంక్ యూ సార్, సత్యం గారు. సో ఇది ఇవాల్టి